నమస్తే అండి, వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో స్టేట్ గవర్నమెంట్ కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎవరెవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది. మనం ఏదైతే ఈపీఎఫ్ అంటే ఏంటి, ఈపీఎఫ్ఓలో మన శాలరీ నుండి ఎంత అమౌంట్ కంట్రిబ్యూషన్ అనేది మనం ప్రతి మంత్ చేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఎంప్లాయర్ మన అకౌంట్కి ఎంత అమౌంట్ మంత్లీ జమ చేస్తుంటారు, అలాగే ఈపీఎఫ్ఓ ద్వారా మనకి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉందా, ఈపీఎఫ్ఓని మనం రిటైర్మెంట్ తర్వాతే తీసుకోవాలా లేదా మధ్యలో అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకునే అవకాశం ఉందా, ఇలాంటి వివరాలు ఎన్నో ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. అలాగే ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అన్న విషయం మీకు బాగా తెలుసు, అలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో డైరెక్ట్ గవర్నమెంట్ అండర్లో రావడం జరుగుతుంది. ఈ సంస్థ ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత తన యొక్క ఆర్థిక బాధ్యతని తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఇలాంటి సంస్థల్లో ఇది ఒకటనే చెప్పాలి. ఇక ఒక ఎంప్లాయీ ప్రైవేట్ సెక్టర్లో కానీ అలాగే గవర్నమెంట్ సెక్టర్లో కానీ పనిచేస్తున్నప్పుడు తన శాలరీ ప్లస్ తన బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఏదైతే ఉందో ఈ మొత్తం మీద 12% అమౌంట్ మంత్లీ తన యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్కి కట్ అవడం జరుగుతుంటుంది. అలాగే ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేశారో ఆ యొక్క ఎంప్లాయీకి తను కూడా 12% అమౌంట్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో ఎంప్లాయీ యొక్క ఈపీఎఫ్ఓ ఖాతాలో ప్రతి మంత్ జమ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పార్టీషన్ ఎలా చేయడం జరుగుతుందంటే ప్రొవిడెంట్ ఫండ్ కింద 3.67% జమ చేస్తే తర్వాత పెన్షన్ ఫండ్ కింద 8.33% అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నానండి, అది మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ ఫండ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఈ అమౌంట్ మొత్తం కట్ అయిన అమౌంట్ 58 ఇయర్స్ తర్వాత మనకి ఈ అమౌంట్ అనేది 8% ఇంట్రెస్ట్తో కలిపి ఒక బల్క్ అమౌంట్గా రావడం జరుగుతుంది. తర్వాత పెన్షన్ రూపంలో ప్రతి మంత్ కొంత అమౌంట్ అనేది మనకి ఈపీఎఫ్ మనకి ఇస్తుండటం జరుగుతుంది. అలాగే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అని కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి ఎటువంటి ప్రీమియం అనేది పే చేయకుండా మనకి కనీసం 7 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ వర్క్ చేసే సమయంలో ఏదైనా ప్రాబ్లం జరిగి అనుకోని పరిస్థితుల్లో తను మరణించినట్లయితే వారి యొక్క ఫ్యామిలీకి కనీసం 7 లక్షల రూపాయల కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఈ ప్రాసెస్ అంతా మనకి ఈపీఎఫ్ఓ ఒక ఐడి అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని యూఏఎన్ అంటారు, అంటే యూనివర్స్ అకౌంట్ నెంబర్. ఈ యూఏఎన్ ప్లస్ దీంతో పాటు మనకు ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం మంత్లీ ఇయర్లీ ఆ అమౌంట్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వస్తే మనం 58 ఇయర్స్ వరకు లేదా రిటైర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా, అత్యవసర పరిస్థితుల్లో ఈ అమౌంట్ తీసుకోవాలంటే తీసుకునే అవకాశం ఉందా అని అడిగినట్లయితే తప్పకుండా ఉంది అని చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో అంటే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ఎమర్జెన్సీ అమౌంట్ అవసరమైనప్పుడు, అలాగే వైద్య ఖర్చులకి ఎమర్జెన్సీ అయినప్పుడు, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో అవసరమైన సమయంలో, అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన సమయంలో మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకు ఎంప్లాయీకి జాబ్ పోయిన పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్గా 75% అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆ మంత్లో నెక్స్ట్ మంత్లో 25% మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మన ఈపీఎఫ్ అమౌంట్ మీద ట్యాక్స్ కట్ అవుతుందంటే మినిమం 5 ఇయర్స్ కట్ చేసేంత వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాలి, విత్డ్రా చేయకుండా. అంతకుముందు విత్డ్రా చేసినట్లయితే ట్యాక్స్ కట్ అయ్యే అవకాశం ఉంది. సో అర్థమైంది కదండి, ట్యాక్స్ ఇక్కడ 5 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి తీసినట్లయితేనే ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదండి చాలా ముఖ్యమైన విషయాలు ఈపీఎఫ్కి సంబంధించి. ఇంకా ఏవైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్లో అడగడానికి ప్రయత్నించాలి, రిప్లై తప్పకుండా ఇస్తాం. ఇదండి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.